తెచ్చుకోండి. ఏదో ఒక రకంగా కొత్త ఆటోలు తెచ్చుకోండి. ఎందుకంటే మీరు కొత్తగా పెళ్లి చేసుకుర్రు, ఇప్పుడిప్పుడే కొడుకో బిడ్డను ఉట్టిండు, వాళ్ళకు డైపర్లు గీపర్లు కొనాలి, పాల డబ్బాలు కొనాలంటే ఇంట్లో అమ్మనైనా అది కూడా చేతగానప్పుడు పిల్లల్ని ఎందుకు కన్నావురా అని ఇంట్లో తిడతారు. కాబట్టి తెచ్చుకోండి, కొత్త ఆటోలు తెచ్చుకోండి. హైదరాబాద్ రండి. ఇప్పుడున్న పరిస్థితులల్లా నెలకి 50,000 సంపాదిస్తే కూడా బతకలేని మనం ఇప్పుడు రూమ్ రెంట్ 7,000 8,000 కట్టి ఇంట్లో సామాన్లు 7-8,000 పెట్టుకొని 15,000 దానికే పోతే, మన ఆటో ఈఎంఐ 10,000 పెట్టుకొని 25,000 పోతే, రోజు మనం 1,000 రూపాయలు నడిపినా కూడా మనకు 30,000 రోజు మిగిలినా కూడా ఆ 25,000 దానిలోకే పోతాయి. ఒక 5,000 కూడా మనం ఫోన్ ఈఎంఐలు అవి ఇవి తుమ్మతాకట్లన్నీ పెట్టుకుంటాం. లాస్ట్కి మళ్ళీ అప్పులు చేసే మనం ఈఎంఐలు కట్టాలి. లేదంటే ఒకటో రెండో కిస్తులు అయినాక ఎవడో గుంజుకోపోతాడు. తెచ్చుకోండి ఆటోలు. ఎందుకంటే తెచ్చుకోండి, నా మాట వినండి.